హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి చాలామంది రిపీటెడ్గా మెసేజ్ చేస్తున్నారు, లేదంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. లైక్ అంటే 10th క్లాస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది లీక్ అవుతుందా, లేదంటే తెలుగు క్వశ్చన్ పేపర్ అనేది సెండ్ చేయనా, లేదంటే ప్రతి ఒక్కరు వాట్సాప్లో అయితే చాలా రిపీటెడ్గా కామెంట్ అనేది లేదంటే మెసేజ్ చేస్తున్నారు. సో దాని నుంచి ఎవరైతే 2025 10th క్లాస్ ఎగ్జామ్ అనేది రాస్తున్నారో వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. లైక్ అంటే క్వశ్చన్ పేపర్ అనేది లీక్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా. అలాగే గుడ్ న్యూస్ అనమాట, ఇలా చేస్తే మీకు చాలా అనమాట, మీకైతే దీనికి సంబంధించి గుడ్ న్యూస్ అన్నది నేను లాస్ట్లో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి. అండ్ క్వశ్చన్ పేపర్ అనేది లీక్ అవుతుందా లేదా, అలాగే ఇఫ్ ఇన్ కేస్ లీక్ అయితే ఎక్కడ ఉంటుంది అండ్ ఏంటి ఏమి దీనికి సంబంధించి పేపర్ అనేది ఎలా ఇది అవుతుంది, దానికి సంబంధించి క్లియర్గా వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా మంది రిపీటెడ్గా మెసేజ్ చేశారనమాట. లైక్ అంటే పేపర్ లీక్ అవుతుందా, పేపర్ లీక్ అవుతుందా, పేపర్ లీక్ అవుతుందా అని. నార్మల్గా చూసుకున్నట్లయితే పేపర్ అన్నది ఇంపాసిబుల్ అనమాట, పేపర్ అన్నది లీక్ అయ్యే ఛాన్సే లేదు. ఓకేనా. సో చాలా మంది చాలాగా అనుకుంటున్నారు, కానీ మీకైతే పేపర్ అనేది లీక్ అవుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ పేపర్ అనేది లీక్ అయ్యి చాలా మంది చూసుకొని ఎగ్జామ్ అనేది రాయాల్సి వస్తే సో ఇంకా వాళ్ళు ఎందుకు అంత ఎగ్జామ్ అనేది పెడతారు నాకు అర్థం కాకుండా అడుగుతాను. లైక్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ అన్నది పెట్టాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. లైక్ అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేయించాలి, ప్రిపేర్ చేయించింటే దాన్ని మళ్ళీ ప్రింట్ అనేది చేయించాలి. బట్ దాన్ని ఏదైతే ప్రింట్ చేయించారో దాన్ని మళ్ళీ సెక్యూర్గా అంటే పోలీస్ స్టేషన్లో పెట్టాలి అండ్ పోలీసుల చేత క్వశ్చన్ పేపర్స్ని సెక్యూర్గా దాచాలి. అండ్ పేపర్ అనేది లీక్ కాకుండా చాలా చూసుకుంటారు గైస్. అంటే ఇప్పుడు సెక్యూర్గా అంటే సెక్యూరిటీ కోసం చాలా చేస్తారనమాట. అలాంటప్పుడు క్వశ్చన్ పేపర్ అనేది ఎలా లీక్ అవుతుంది నాకు అర్థం కాకుండా అడుగుతాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈసారి అండ్ యొక్క ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ అన్ని చాలా సెక్యూర్గా పెట్టడం అయితే జరిగిందనమాట. అండ్ గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది. అండ్ లాస్ట్ టైం సంబంధించి ఎలాగైతే పేపర్స్ కొన్ని లీక్ అయ్యాయి కదా, అలాగైతే ఈసారి అయితే మ్యాక్సిమం 99% ఛాన్స్ అయితే లేదనమాట, పేపర్ అనేది అస్సలు లీక్ అవ్వదు. ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ లీక్ అవుతుంది అంటే ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా లీక్ అయింది అనుకోండి, అంటే నేనైతే ఇప్పుడు చెప్పేయచ్చు అంటే టెలిగ్రామ్లో లేదంటే వాట్సాప్లో జాయిన్ అవ్వండి, మీకు ఏమైనా పేపర్ ఏమైనా లీక్ అయితే నేను మీకు సెండ్ చేస్తాను అని చెప్పొచ్చు. బట్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్ కేస్ పేపర్ ఏమన్నా లీక్ అయింది అనుకోండి, సో లీక్ అయిందే క్వశ్చన్ పేపర్ కాకుండా వేరే క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం మీద జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ పేపర్ అనేది లీక్ అయింది అనుకోండి, సో సెట్ 1 సెట్ 2 సెట్ 3 అనేసి నార్మల్గా అయితే ఉంటుంది. సో యొక్క సెట్ 1 సెట్ 2 ఉంటుంది అనమాట. ఈ యొక్క సెట్ ఏమన్నా ఒక పేపర్ అనేది లీక్ అయింది అనుకోండి, ఇంకొక క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం మీద జరుగుతుంది అనమాట. సో దాని నుంచి ఏదైనా ఇఫ్ ఇన్ కేస్ పేపర్ ఏమైనా లీక్ అయింది అనుకోండి, మీరైతే పేపర్ అనేది లీక్ అయిందిలే అనేసి దాన్ని అయితే అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ చూసుకోకండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమన్నా చూసుకున్నారంటే మీరైతే మళ్ళీ ఎగ్జామ్ హాల్లో చాలా సఫర్ అవుతారు అనమాట. లైక్ అంటే మీరు ఇఫ్ ఇన్ కేస్ చూసుకుంటారు, నార్మల్గా ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానల్స్లో కూడా చెప్తున్నారు కదా, ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది లీక్ అయింది, దీన్ని చూసుకొని మస్ట్ అండ్ షుడ్ 100% ఇవే క్వశ్చన్స్ వస్తాయి అది ఇది అనేసి చెప్తున్నారు కదా. సో బట్ కొద్దిగా వీడియోలో చూడండి, కొంతమంది సెన్సార్గా అంటే థంబ్నెయిల్స్ మాత్రం అలా పెడుతున్నారు, కానీ అంటే లోపల వీడియోలో ఏంటంటే ఇది మోడల్ పేపర్ అని చెప్తున్నారు. మ్యాక్సిమం ప్రతి ఒక్కరు మోడల్ పేపర్సే చూపిస్తున్నారు, లేదంటే ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్, లేదంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తప్ప ఇంకేది చూపించట్లేదు అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమన్నా చూసారనుకోండి క్వశ్చన్ పేపర్ అంటే యూట్యూబ్లో ఎవరైనా సెండ్ చేశారనుకోండి క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అని, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని తీసుకొని గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేసి సెర్చ్ చేయండి. క్వశ్చన్ పేపర్ అనేది తీసుకొని మీరు దీన్ని రెండింటిని కంపేర్ చేసుకొని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ రెండు సేమ్ అనుకోండి, సో మీరైతే అది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మీరైతే మ్యాక్సిమం అదైతే చూసుకోండి. అంటే ఇప్పుడు దాకా నేనేం చూసుకోలేదు అనుకునే వాళ్ళు కొద్దిగా చూసుకోండి, బట్ దాన్ని ఎక్కువ నమ్ముకోకండి. దాని నుంచి ఒక 30 to 40% కొద్దిగా కవర్ అవడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ గ్రామర్ అయితే మ్యాక్సిమం చేంజ్ అవుతుంది, బట్ కొన్ని మస్ట్ అండ్ షుడ్ వచ్చే క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనమాట. సో దాని నుంచి ఇఫ్ ఇన్ కేస్ దాన్ని చూసుకున్నారు అనుకోండి, ఛాయిస్తో పాటు ప్రతి ఒక్కటి చూసుకోవాలన్నమాట. నేను ఛాయిస్ వదిలేస్తాను, ఒక్కటి నేను చూసుకుంటాను అంటే అవ్వదు నాన్న. సో ప్రతి ఒక్కటి మీరు చూసుకొని ఇఫ్ ఇన్
ఇన్ కేస్ అలా మోడల్ పేపర్స్ చూసుకున్నారంటే మోడల్ పేపర్ నుంచి 40 to 50% దాకా కవర్ అవడం అనేది జరుగుతుంది అనమాట. అలా చూసుకోండి. ఇది ఎవరికంటే నేను అస్సలు ఏం చదవలేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నేను అవుట్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేయాలి, నేను ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది లీక్ అవుతుంది అనేసి వెయిట్ చేస్తున్నాను అంటే అలా మాత్రం అస్సలు అవ్వద్దు. మీరు ఏమన్నా ఇలా ఫ్రీగా లేదంటే క్వశ్చన్ పేపర్ అనేది లీక్ అవుతుంది అనేసి ఉన్నారంటే అది అవుతుంది అనమాట. చాలా మంది ఇంకోటి ఏంటంటే పెద్ద కామెడీ, చాలా మంది 100కి 300కి 400కి 500కి క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు 500 నాకు ట్రాన్స్ఫర్ చేయండి, నేను మీకు క్వశ్చన్ పేపర్స్ అన్ని సెండ్ చేస్తాను, లేదంటే తెలుగు క్వశ్చన్ పేపర్ కావాలంటే 500, మ్యాథ్స్ పేపర్ కావాలంటే 500 అలా చాలా మంది చెప్తున్నారంట. ఫర్ ఎగ్జాంపుల్ నేను కావాల్సిందే ల్యాక్ కావాల్సిందే అంటే 1 lakh కావాల్సిందే వానికి ఇస్తాను. నాకు క్వశ్చన్ పేపర్ అనేది లీక్ చేయమనండి చాలు. ఇఫ్ నార్మల్గా నేనేం చెప్తున్నానంటే క్వశ్చన్ పేపర్ అనేది లీక్ అయ్యే ఛాన్స్ అన్నది అస్సలు లేదు, ఓకేనా. ఇదేం నార్మల్గా లాస్ట్ ఇయర్ ఏదైతే ఎగ్జామ్స్ నార్మల్గా జరిగాయో అలా కాదనమాట. ఈసారి అయితే చాలా స్ట్రిక్ట్గా జరుగుతున్న ఎగ్జామ్స్ అన్నది చాలా సెక్యూర్గా క్వశ్చన్ పేపర్స్ కూడా పెట్టారు. సో దాని నుంచి దీని మీద అసలు హోప్స్ అనేది పెట్టుకోకండి. మీరు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా హోప్స్ ఏమైనా పెట్టుకున్నారంటే ఫెయిల్ అనేది అవుతారు. మళ్ళీ మీరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్ అనేది రాసుకోవాల్సి వస్తుంది. ఎందుకు సప్లిమెంటరీ దాకా? ఇఫ్ ఇన్ కేస్ సప్లిమెంటరీలో కూడా ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఫెయిల్ అయ్యారంటే నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ అనేది ప్రతి ఒక్క సిలబస్ అంతా చేంజ్ అయిపోద్ది. అవసరమా చెప్పండి? యాజ్ ఏ బ్రదర్గా చెప్తున్నాను, మీకు కావాలంటే వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లోకి అయితే జాయిన్ అవ్వండి. వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు చివరి దాకా చూసావంటే ఐ నో నువ్వైతే గట్టిగా పాస్ అవ్వాలనుకుంటున్నావు. సో దట్స్ వై నువ్వైతే వాట్సాప్ కానీ టెలిగ్రామ్లోకి కానీ వచ్చాయి. అక్కడైతే నేను నీకు వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ జస్ట్ పాస్ అవడానికి లేదంటే నువ్వు అవుట్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేయడానికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మోడల్ పేపర్స్ అండ్ ప్రతి ఒక్కటి అక్కడ సెండ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి నాన్న. ఇఫ్ ఇన్ కేస్ క్వశ్చన్ పేపర్ ఏమన్నా నా దాకా వచ్చిందంటే మస్ట్ అండ్ షుడ్ నేను అక్కడ షేర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఫాస్ట్గా అక్కడైతే జాయిన్ అవ్వండి. అక్కడ జాయిన్ అయ్యేసి దీనికోసమే వెయిట్ చేయకండి క్వశ్చన్ పేపర్ వస్తుంది అని. మీరైతే ఏవైతే నేను సెండ్ చేస్తానో దాన్ని అయితే చూసుకోండి. దాన్ని ఒక్కదాన్ని మీరు చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. సో ఆల్ ది బెస్ట్ యువర్ ఎగ్జామ్స్ గైస్. మంచి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అనేది అవ్వండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరైతే ఏవేవైతే నేను చెప్పానో ఇవైతే మర్చిపోకుండా మీరైతే కొద్దిగా చూసుకోండి. అండ్ ఎగ్జామ్ అనేది ఎలా రాయాలి అండ్ పేపర్ ప్రెజెంటేషన్కి సంబంధించి ప్రతి ఒక్కటి A to Z నెక్స్ట్ వీడియోస్ అనేది చేస్తాను. కొద్దిగా వెయిట్ చేయండి. సో ఆ యొక్క వీడియోస్ అనేది చూసి మీరైతే ఎగ్జామ్ అనేది రాయండి. మంచి ఎగ్జామ్ అనేది రాసి మీరైతే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేస్తారనేసి అనుకోండి. వీడియో అయితే ఐ హోప్ ఈ యొక్క వీడియో ద్వారా మీరైతే పేపర్ అనేది లీక్ అవుతుందా లేదా అండ్ పేపర్ లీక్ అవుతుందని వెయిట్ చేయాలా వద్దా అనేది మీకు ఒక మంచి క్లారిటీ అనేది వచ్చిందనేసి అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికి సంబంధించి క్లియర్గా ఒక వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్. ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఏ గ్రేట్ డే.